హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బీరకాయ టమాటా కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ కర్రీని చాలా సింపుల్గా తొందరగా చేయొచ్చు. ఇక్కడ నేను 3/4 కిలో బీరకాయలను తీసుకున్నాను. వీటిని పీల్ చేసి శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయి హీట్ అయిన తర్వాత 4 నుండి 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ను వేద్దాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులను వేద్దాం. ఇప్పుడు 2 రెడ్ చిల్లీని వేద్దాం. ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, ఒక మీడియం సైజ్ టమాటా, ఒక కరివేపాకు రెమ్మను తీసుకున్నాను. ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేద్దాం. పసుపు వేసిన తరువాత ఉల్లిపాయ ముక్కలను కలుపుదాం. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తరువాత కరివేపాకును వేద్దాం. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలను కట్ చేసి ఇందులో వేద్దాం. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసి మిక్స్ చేద్దాం. ఇప్పుడు టమాటా ముక్కలను వేద్దాం. ఇప్పుడు దీనిపైన మూత వేసి ఒక 5 నిమిషాల వరకు కుక్ చేద్దాం. 5 నిమిషాలు అయింది. చూడండి, టమాటాలు మగ్గాయి. ఇప్పుడు వీటన్నిటిని కలిపి మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను వేసి మిక్స్ చేద్దాం. వీటన్నిటిని స్పూన్తో బాగా కలపండి. వీటన్నిటిని కలిపిన తర్వాత తగినంత ఉప్పు వేద్దాం. ఇప్పుడు దీని మీద మూత వేసి ఒక 5 నిమిషాల వరకు కుక్ చేద్దాం. ఇక్కడ నేను 6 వెల్లుల్లి రెమ్మలను తీసుకున్నాను. 5 నిమిషాలు అవుతుంది. ఇక్కడ చూడండి, బీరకాయలోని వాటర్ కంటెంట్ అంతా బయటికి వచ్చింది. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని వేసి కలుపుదాం.
దీని మీద మూత వేసి దీనిలోని వాటర్ కంటెంట్ అంతా డ్రై అయ్యే వరకు కుక్ చేద్దాం. 5 నిమిషాలు అవుతుంది. చూడండి, ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయ్యింది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ను వేద్దాం. వీటిని బాగా మిక్స్ చేసి ఒక చిన్న గ్లాసుతో 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసి ఇంకో 5 నిమిషాల పాటు కుక్ చేద్దాం. ఐదు నిమిషాలు అవుతుంది. చూడండి, మన కర్రీ రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇప్పుడు కర్రీని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేద్దాం. చూడండి, మన టమాటా బీరకాయ కర్రీ రెడీ అయ్యింది. ఇది చాలా సింపుల్గా, ఈజీగా మనం తొందరగా రెడీ చేయొచ్చండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.